అందరికీ నమస్తే. ఎయిత్ పే కమిషన్ తాలూకా మరో లేటెస్ట్ అప్డేట్తో రావడం జరిగింది. అదేంటంటే కమ్యూటేషన్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్. ఈ రెండు విషయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతుందనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడు దాని వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారికి వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే కమ్యూటేషన్. అసలు ఈ కమ్యూటేషన్ అంటే ఏంటి? మనలో చాలామంది రిటైర్డ్ అవుతున్న సమయంలో పెన్షన్ నుండి కొంత అమౌంట్ని అడ్వాన్స్గా తీసుకుని అది ప్రతి నెల పెన్షన్ నుంచి కట్టేలాగా మనం ఏర్పాటు చేసుకుంటాం. దీన్నే కమ్యూటేషన్గా పిలవడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ముఖ్యంగా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 15 years రీస్టోరేషన్ పీరియడ్ ఉంది. అనగా ఏదైతే అమౌంట్ అడ్వాన్స్గా మనం తీసుకుంటామో దాదాపు తీసుకున్న అమౌంట్ పెన్షన్ నుండి 15 ఏళ్ల వరకు కట్ అవుతుంది. 15 ఏళ్ళ తర్వాత కంప్లీట్ పెన్షన్ అనేది రీస్టోర్ అవుతుంది. అంటే రావాల్సిన మొత్తం పెన్షన్ 15 ఏళ్ల తర్వాత రావడం జరుగుతుంది. కానీ ఇది చాలా రోజులుగా ఒక ఫైట్ అయితే నడుస్తుంది. 15 ఏళ్ళు అనేది చాలా ఎక్కువ, ఇది 12కో 13కో కుదించాలి అనే విషయంపై మనం చాలాసార్లు విన్నాం. ఇప్పుడు మన ఎయిత్ పే కమిషన్ TOR అనగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేసిన రికమెండేషన్స్ ఏంటంటే కమ్యూటేషన్ సంబంధించి ఈ 15 years నుంచి దాన్ని కట్ చేసి 12 yearsకి తీసుకురావాలి అని. ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియాలో చాలా స్టేట్స్లో అది 13 లేదా 12 ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి మనం చూసుకుంటే గుజరాత్లో ఈ కమ్యూటేషన్ రిజిస్టోరేషన్ అనేది 13 yearsకే ఉంది, కేరళలో 12 yearsకి ఉంది. అలా ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ చూసుకుంటే అది 13-12లో క్లోజ్ అవుతుంది. కానీ ఒకే దేశవాసులయ్యి ఎందుకు ఈ గ్యాప్ అనే విషయంపై ఈసారి TORలో అది 12 yearsకే అయిపోవాలి, అంటే 12 yearsకే పెన్షన్ అనేది రీస్టోర్ అవ్వాలి అనే పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్గా నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం కమెంట్స్ తెలియపరచండి. అండ్ నెంబర్ 2 అప్డేట్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్లో మనం చూసుకుంటే కనుక ఈరోజు కూడా అన్ని సర్వీసెస్ కూడా ఫ్రీగా అయితే లేవు. అనగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ లేవు, కొన్నిటికి పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఏం జరుగుతుందంటే మెడికల్ ఫెసిలిటీ విషయంలో ప్రతి ఒక్కటి కూడా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్, అనగా మనం ఎటువంటి డబ్బు పే చేయకుండానే మన ట్రీట్మెంట్ అనేది జరిగేలా ఉండాలని గట్టి డిమాండ్ అనేది ఈసారి ఈ TORలో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూస్తున్న మీరు చెప్పండి, ఈ మెడికల్ ఫెసిలిటీ డిమాండ్ ఒకటి అండ్ ఈ కమ్యూటేషన్ రీస్టోరేషన్ డిమాండ్, ఈ రెండిట్లో రెండు అయ్యే అవకాశం ఉందా, ఏది అవ్వదా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ తెలియపరచండి. అండ్ ఈ విషయం మీకు అర్థమైతే చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే కమ్యూటేషన్ రీస్టోరేషన్ ఎన్ని ఇయర్స్లోనే అవ్వాలి అనేది ప్రస్తుత TORలోనే డిమాండ్. ఆప్షన్స్ 12 years, 13 years, 14 years. మీ ఆప్షన్ కమెంట్స్ తెలియపరచండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ టిల్ ద నెక్స్ట్ అప్డేట్. నమస్తే.